పాడులకే వెలిగించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులను నీ మహిమ వివరింప దీర్ఘాయుస్సుతో నన్ను నింపినావు. ప్రాణ శూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశ్రయము. నీవే నా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. ఈ కీర్తన 1, 2, 3 మొత్తం అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మన మీద ఏం చేస్తారంటే అలా రేపుతారు, అంటే మన గొడవలు పెడతారు. తర్వాత సోదరులు అంటే మన తప్పు చేయకపోయినా ఆ తప్పుల్లోకి మనల్ని పంపించేస్తారు అనమాట. నువ్వే చేసావు అది అని చెప్పి. అంటే మనం ఎంత యథార్థంగా ఉన్నా సాతాన్ని ఏం చేస్తారు, మనల్ని ఎందులో కొంత పడిచేస్తారు అన్నమాట.
రొట్టె విడిచిపెట్టి ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి అని. అయితే ఇక్కడ 47వ వచనంలోని ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకున్న చుండిరి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉండిరి, ఇక్కడ చుండిరి. మనం ఉండము, చుండము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి అక్కడికి ఇక్కడికి అక్కడ కార్యాలు జరగడానికి, మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ క్రమశిక్షణ ఉంది. రెండోది మానవారి విడుదల కొరకైన ప్రార్థన నీ కోసమే, నా కోసమే. మరణ పాత్రమైన పాప ఫలితమే నీ కోసమే, నా కోసమే. మరణ పాత్రమైన పాప ఫలితమే నిత్యమని తోటలో క్రీస్తు అర్హతలే నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమై ఉన్నానంటే కృప ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా రక్షించావు. ఇది కేవలం నీ కృపయే. అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తన ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే చే, ప్రభు యేసు రక్తమే చే, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.